దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ ప్రారంభమయ్యాయి. ఆపరేషన్ అభ్యాస్ పేరుతో 259 చోట్ల మాక్ డ్రిల్స్ నిర్వహిస్తోంది. హైదరాబాద్, విశాఖలోనూ మాక్ డ్రిల్స్ నిర్వహించడం జరుగుతోంది. ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు మాక్ డ్రిల్స్ ని నిర్వహించడం జరుగుతోంది. అయితే విపత్తు సమయాల్లో ప్రాణాల్ని ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పించేందుకు సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్బాగ్ డిఆర్డీఓ మౌలాలిలో మాక్ డ్రిల్స్ నిర్వహిస్తోంది. దాదాపు 50 ఏళ్ల తర్వాత ఈ మాక్ డ్రిల్స్ జరగబోతున్నాయి. అయితే ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు ప్రస్తుతం మాక్ డ్రిల్స్ నిర్వహిస్తోంది. సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్బాగ్ డిఆర్డీఓ అలాగే మౌలాలి వంటి ప్రాంతాల్లో ప్రస్తుతం మాక్ డ్రిల్స్ జరగబోతున్నాయి. దేశవ్యాప్తంగా జరగబోతున్నాయి ఈ మాక్ డ్రిల్స్. ఆపరేషన్ అభ్యాస్ పేరుతో 259 చోట్ల దేశవ్యాప్తంగా ఈ మాక్ డ్రిల్స్ అనేవి నిర్వహించబోతోంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాము. పూణేలో అలాగే ముంబైలో, అమృత్సర్లో ఏ విధంగా మాక్ డ్రిల్స్ అనేవి జరుగుతున్నాయి అనే విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరూ కూడా సన్నద్ధమయ్యారు, మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. ప్రజల్ని అప్రమత్తం చేయటం ప్రస్తుతం నెలకొన్న ఈ ఉగ్రదాడుల్ని తిప్పికొట్టే ప్రతి చర్యల్లో భాగంగా ప్రతి ఒక్కరూ సమాయత్తమవ్వాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా వ్యవహరించాలి, ఏ విధంగా వాళ్ళని వాళ్ళు రక్షించుకోవాలి అనే విషయాలకి సంబంధించి కూడా మాక్ డ్రిల్స్ ద్వారా తెలియజేస్తున్నారు, అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మాక్ డ్రిల్స్ అనేవి ప్రారంభమయ్యాయి. ఆపరేషన్ అభ్యాస్ కి శ్రీకారం చుట్టింది కేంద్రం. ఈ నేపథ్యంలో ఆపరేషన్ అభ్యాస్ పేరుతో 259 చోట్ల ప్రస్తుతం మాక్ డ్రిల్స్ కి పిలుపునిచ్చిన నేపథ్యంలో హైదరాబాద్ లో 4 ప్రాంతాల్లో అలాగే విశాఖలో 3 ప్రాంతాల్లో ఈ మాక్ డ్రిల్స్ అనేవి జరగబోతున్నాయి. ప్రస్తుతం ఆపరేషన్ అభ్యాస్ ప్రారంభమైంది. 259 చోట్ల మాక్ డ్రిల్స్ అనేవి జరుగుతున్నాయి. హైదరాబాద్ లో చూస్తే పలు ప్రాంతాల్లో ప్రస్తుతం మాక్ డ్రిల్స్ అనేవి ప్రారంభమయ్యాయి. సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్బాగ్ డిఆర్డీఓలో అలాగే మౌలాలిలో మాక్ డ్రిల్స్ నిర్వహిస్తోంది. సైరన్ మోగిన వెంటనే ప్రతి ఒక్కరూ కూడా ఎలా అప్రమత్తం అవ్వాలి అనే విషయాలకి సంబంధించి ఇప్పటికే కొన్ని మార్గదర్శకాలు కూడా జారీ చేసింది కేంద్రం. ప్రతి ఒక్కరూ వారి ఇంట్లో ఉండే పవర్ని ఆఫ్ చేయటం, అలాగే చీకటిగా ఆ ప్రదేశాన్నంతా ఉంచాలి. అలాగే ఫోన్కి సంబంధించిన లైట్లు కూడా, టార్చ్ కూడా వేయకుండా చీకటిగా ఉంచటం, అలాగే వారు సేఫ్గా ఉండటమే కాకుండా వారి పక్కనుండే వాళ్ళని కూడా సేఫ్గా ఉంచుతూ జాగ్రత్తలు తీసుకోవటం అనే విషయాలకు సంబంధించి ప్రస్తుతం మాక్ డ్రిల్స్ అనేవి జరుగుతున్నాయి. అయితే సికింద్రాబాద్ లో మాక్ డ్రిల్స్ సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అడిగి తెలుసుకుందాం. సునీల్, దేశవ్యాప్తంగా 259 ప్లేసెస్ లో మాక్ డ్రిల్ కండక్ట్ చేస్తున్నారు. ఈరోజు కొద్దిసేపటిమే మాక్ డ్రిల్ సికింద్రాబాద్ వెస్ట్ మారేట్పల్లిలో సైరన్ అనేది మోగింది. మరి కాసేపులోనే ఇక్కడ మనం చూడవచ్చు ఎగ్జాక్ట్లీగా 4 గంటల 10 నిమిషాల ప్రాంతంలో ఒక్కసారిగా ఇక్కడ బ్లాస్ట్ జరగడం, ఆ తర్వాత అధికారులు ఏ రకంగా అప్రమత్తంగా ఉండాలి, ఏ రకంగా వారిని రెస్క్యూ చేయాలి, వీటన్నిటి అంశాలు మొత్తం కూడా కూలంకషంగా ప్రజలకు వివరించే ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నారు. మనం చూడొచ్చు ఇటీవల కాలంలో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి పూర్తిగా ఉగ్ర దాడి నేపథ్యంలో ఏ క్షణమైన యుద్ధ ప్రకంపనలు జరిగే అవకాశం నేపథ్యంలో ప్రస్తుతం అయితే వారందరూ కూడా పూర్తిగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈరోజు దేశవ్యాప్తంగా దాదాపు 259 ప్లేసెస్ లో కేంద్ర ప్రభుత్వం ఈరోజు మాక్ డ్రిల్ ని కండక్ట్ చేస్తుంది. దాదాపు మనం చూడొచ్చు సికింద్రాబాద్ లో అన్ని అధికారులు అటు ఫైర్ సిబ్బంది కావచ్చు, లోకల్ గా ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, మరోవైపు జిహెచ్ఎంసీ అధికారులు, రెవెన్యూ సిబ్బంది, మెడికల్ ఎమర్జెన్సీ టీం వీరందరూ కూడా ఇక్కడికే చేరుకున్నాయి. ఒక అపార్ట్మెంట్ లో ఒక్కసారిగా బ్లాస్ట్ జరిగితే వారిని ఏ రకంగా రక్షించాలి, ఏ రకంగా వారిని క్షేమంగా బయటకు తీసుకురావాలి, వారిని ఏ రకంగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వారిని ఏ రకంగా ప్రాంతాలకు అంటే క్షేమంగా బయటికి తరలించాలి అనే దానిపై కూడా పూర్తిగా అధికారులు, అటువైపు రెవెన్యూ శాఖ, జిహెచ్ఎంసీ, అదేవిధంగా మెడికల్ ఎమర్జెన్సీ టీం, మరోవైపు ఫైర్ సిబ్బంది వీటన్నిటికి సంబంధించిన అధికారులందరూ కూడా పూర్తిగా వారందరూ కూడా ప్రజలకు అప్రమత్తం చేసే అవకాశం ఉంది. మొత్తం ఇదే తరహాలో దేశవ్యాప్తంగా దాదాపు 259 ప్లేసెస్ లో ఇదే మాక్ డ్రిల్ కండక్ట్ చేస్తారు. మనం చూడొచ్చు ఒక సైరన్ అనేది మోగుతుంది. ఆ సైరన్
సైరన్ మోగించిన తర్వాత ఈ యొక్క మాక్ డ్రిల్ అనేది కండక్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ 4:15 ప్రాంతంలో, అంటే 4 గంటల నుంచి 4:15 ప్రాంతంలో సైరన్ అనేది కంటిన్యూగా మోగుతూనే ఉంటుంది. సుమారు 50 ఏళ్ల తర్వాత మరొకసారి దేశంలో సైరన్ అనే ప్రక్రియ, సైరన్ అనే హారన్ మరొకసారి మోగుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అయితే రాత్రి వేళలో అదేవిధంగా ఇక సైరన్ మోగడానికి గల ప్రధాన కారణం ప్రజలకు అప్రమత్తంగా ఉండాలి, ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి మీరందరూ కూడా అలర్ట్ గా ఉండాలనే సంకేతాలు ఇవ్వడం కోసమే ఈ యొక్క సైరన్ అనేది ప్రస్తుతం అంటే మాక్ డ్రిల్ కండక్ట్ చేసేటప్పుడు ప్రస్తుతం నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతం అయితే సైరన్ అనేది ప్రస్తుతం మోగుతుంది. మరొక 10 నిమిషాల్లో ఒక బ్లాస్ట్ జరుగుతుంది. ప్రజలు ఆ బ్లాస్ట్ లో ఏ విధంగా గాయపడతారు, ఏ రకంగా రెస్క్యూ చేయాలి, ఏ రకంగా వారు క్షేమంగా బయటకు తీసుకురావాలి, వీటన్నిటి అంశాలపై కూడా అటు అధికారులు పూర్తిగా అలర్ట్ కావడం జరుగుతుంది. ఇదే అంశాలు మొత్తం కూడా పూర్తిగా ప్రజలకు అవగాహన కల్పించేందుకే ఈ రోజు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ అనే కార్యక్రమాన్ని కూడా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మాక్ డ్రిల్ లో ఎన్సీసీ క్యాడర్ కావచ్చు, ఎన్సీసీ సిబ్బంది కావచ్చు, స్కౌట్ టీం కావచ్చు, మరోవైపు డిఆర్ఎఫ్ టీం కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ టీం కావచ్చు, లోకల్ గా ఉన్న లాండర్ పోలీసులు, ఫైర్ సిబ్బంది వీరందరూ కూడా ఈ యొక్క మాక్ డ్రిల్ లో పార్టిసిపేట్ చేస్తారు. ఆపరేషన్ అభ్యాస్ పేరుతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ మాక్ డ్రిల్ లో ప్రజలందరూ కూడా ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండాలి, ఇంట్లో నుంచి ఎవరు కూడా బయటికి రావడం లేదు, ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా లైట్స్ అదేవిధంగా గ్యాసెస్ మొత్తం కూడా పూర్తిగా ఆఫ్ చేసుకోవాలంటూ కూడా ఇప్పటికే అధికారులు దిశానిర్దేశం చేయడం జరిగింది. మరోవైపు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ కూడా మాట్లాడడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ మాక్ డ్రిల్ కేవలం ఈ ఒక్కరోజే కాకుండా ఇటీవల కాలంలో మనం చూస్తాం పాల్గమ దాడి తర్వాత ఈ రోజు పాకిస్తాన్ ఉగ్రవాది స్థావరాలపై భారత్ ఆర్మీ అటాక్ చేసిన తర్వాత ఇక భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఖచ్చితంగా జరుగుతుందనేటువంటి సంకేతాలు బలంగా వినపడుతున్న నేపథ్యంలో ప్రజలు ఏ రకంగా అప్రమత్తంగా ఉండాలి, అటాక్ జరిగినప్పుడు, బ్లాస్ట్ జరిగినప్పుడు ఏ రకంగా వారు అప్రమత్తంగా ఉండాలి, ఏ రకంగా వారిని క్షేమంగా బయటకు తీసుకురావాలి, ఏ రకంగా రెస్క్యూ చేయాలి, ఏ రకంగా వారిని కాపాడాలనే ఉద్దేశంతోనే ఈ రోజు మాక్ డ్రిల్ అనే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇందులో రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఉన్నతాధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు అధికారులు కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏ రకంగా వారు చర్యలు తీసుకోవాలి, ఏ రకంగా వారు పార్టిసిపేట్ చేయాలి, ఏ రకంగా వారు వారిని కాపాడాలి, వీటన్నిటి అంశాలపై కూడా పూర్తిగా అవగాహన కల్పించారు. మనం చూడొచ్చు మొత్తం మీద ఈ మాక్ డ్రిల్ కార్యక్రమం మరి కాసేపు మొత్తం సైరన్ అనేది మోగుతుంది. 4:15 వరకు ఈ సైరన్ అనేది కంటిన్యూగా మోగుతుంది. 4:15 తర్వాత మాక్ డ్రిల్ అంటే ఏ బ్లాస్ట్ జరుగుతుంది, బ్లాస్ట్ జరిగినప్పుడు ఏ రకంగా వారిని క్షేమంగా తీసుకురావాలి, ఏ రకంగా ఇవన్నిటి అంశాలపై కూడా పూర్తిగా ఈ మాక్ డ్రిల్ లో వివరించే అవకాశం మొత్తం పూర్తిగా అందరూ అధికారులు అయితే అలర్ట్ కావడం జరిగింది. ఈ అలర్ట్ మొత్తం మరి కాసేపులోనే మనం చూస్తున్నటువంటి సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లి ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్ లో అటాక్ జరిగినప్పుడు కావచ్చు, బ్లాస్ట్ జరిగినప్పుడు కావచ్చు, ఏ రకంగా వారిని క్షేమంగా తీసుకురావాలనే దానిపై కూడా పూర్తిగా పోలీసులు అటు అధికారులు మరిపు వారందరూ కూడా వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇప్పటికే అధికారులు చేరుకున్నారు. ఇక్కడికి రెవెన్యూ శాఖ సిబ్బంది, మెడికల్ ఎమర్జెన్సీ టీం సభ్యులు, మరోవైపు లాండర్ పోలీసులు, ఎన్సీసీ సిబ్బంది వీరందరూ కూడా చేరుకున్నారు. మరి కాసేపులోనే సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలో మాక్ డ్రిల్ కూడా కండక్ట్ చేసే అవకాశం ఉంది. సునీల్, బ్లాక్అవుట్ ఆపరేషన్ కి సంబంధించి కూడా ఎటువంటి అవగాహన కల్పిస్తున్నారు? ఖచ్చితంగా మనం చూడొచ్చు మాక్ డ్రిల్ లో అనేక అంశాలపై కూడా ప్రజలు కేవలం మాక్ డ్రిల్ లో కేవలం ప్రజలకు ప్రాణాలు కాపాడుకో కాదు, ఒకవేళ అటాక్ జరిగినప్పుడు వారిని ఏ రకంగా ఎదుర్కొనాలి, ఏ రకంగా ఆర్మీకి వారు సపోర్ట్ చేయాలి, ఏ రకంగా అటు లోకల్ పోలీసులు కావచ్చు ఏ రకంగా వారికి సహాయ సహకారాలు అందించాలి, తో పాటు వారి ప్రాణాలను ఏ రకంగా రక్షించుకోవాలి, వీటన్నిటి అంశాలపై కూడా పూర్తిగా పోలీసులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అధికారుల వరకు అవగాహన కల్పించే కార్యక్రమం చేస్తుంది. బ్లాక్ కోట్స్ ఏ రకంగా వేసుకోవాలి, వారిని ఏ రకంగా రక్షించుకోవాలి, ఆ కోర్సు ద్వారా ఏ రకంగా రక్షించుకోవాలి, మరోవైపు అధికారులు ఆర్మీ అధికారులు వచ్చినప్పుడు అదేవిధంగా ఉగ్రవాదులు అటాక్ చేసినప్పుడు వారికి సంబంధించిన పూర్తి అవగాహన కల్పించేందుకు ఈ మాక్ డ్రిల్ ద్వారా ఒక వినూత్న కార్యక్రమాన్ని కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ప్రస్తుతం ఒక అపార్ట్మెంట్ లో ఒక అపార్ట్మెంట్ లో బ్లాస్ట్ జరుగుతుంది. ఆ అపార్ట్మెంట్ ద్వారా జరిగినప్పుడు ఏ రకంగా వారిని రక్షించాలి, ఏ రకంగా రెస్క్యూ చేయాలి, ఏ రకంగా వారిని క్షేమంగా ఒక అపార్ట్మెంట్ లో చిక్కున్నటువంటి వారు పొగతో చాలా మంది ఊపిరాడక చనిపోతూ ఉంటారు, కానీ వారిని క్షేమంగా ఏ రకంగా రెస్క్యూ చేసి కాపాడాలి, వీటన్నిటి అంశాలపై కూడా పూర్తిగా ఈ మాక్ డ్రిల్ ద్వారా అవగాహన కల్పించే అవకాశం ఉంది. ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా ప్రజలు స్వచ్ఛందంగా తమకు తాము ప్రజలు బయటకు వచ్చి భారత్ ఆర్మీకి సపోర్ట్ గా నిలుస్తున్నారు, భారత్ ఆర్మీకి అండగా నిలుస్తున్నారు, భారత ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి చాలా మంది ప్రజలు దేశవ్యాప్తంగా హర్షిస్తున్నారు. ఇలాంటి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పూర్తిగా తరిమేయాలి, ఎందుకంటే
ఎందుకంటే గతంలో మనం మొత్తం ఇప్పటి వరకు జరిగినటువంటి ఉగ్రవాద దాడిలో చాలా మంది భారత ప్రజలు అమాయకమైనటువంటి దాదాపు 350 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజు డిఫెన్స్ అధికారులు, ఆర్మీ అధికారులు కూడా మీడియా సమావేశంలో గతంలో అటాక్ చేసిన 2002 నుంచి 2003 కావచ్చు, 2004 కావచ్చు, 2011లో కావచ్చు, దిల్సుఖ్నగర్ బ్లాస్ట్ కావచ్చు, ఇటీవల పాల్గామాలో జరిగినటువంటి దాడిలో దాదాపు 28 మంది మృతి కావచ్చు, వీటన్నిటి అంశాలపై కూడా ఈ రోజు ఆర్మీ అధికారులు మీడియా సమావేశం ద్వారా ఏర్పడతాయి. అలాంటి ఉగ్రవాదాలని ఏ రకంగా మట్టి కల్పించాలనే దానిపైనే భారత ప్రభుత్వము, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై ఏ రకంగా భారత ఆర్మీ దాడి చేసి మట్టి కల్పించిందో మళ్ళీ ఒక్కసారిగా ఈ రోజు జరిగిన దాడి తర్వాత ఇక ఖచ్చితంగా పాకిస్తాన్ తో భారతదేశం యుద్ధం ఖచ్చితంగా జరుగుతుందనే సంకేతాలు బలంగా వినపడుతున్న నేపథ్యంలో భారతదేశంలోని ప్రజలను ఏ రకంగా అప్రమత్తం చేయాలి, వారిని ఏ రకంగా రక్షించుకోవాలి, ఓవైపు యుద్ధం కొనసాగిస్తూనే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలను ఏ రకంగా సంఘటితం చేయాలి, ఏ రకంగా వారిని కాపాడుకోవాలనే దానిపై కూడా ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పించేందుకే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సపోర్ట్ గా నిలిచాయి. అన్ని రాష్ట్రాలు కూడా మద్దతుగా నిలిచాయి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి. ఇందులో భాగంగానే ఈ రోజు ఆపరేషన్ అభ్యాస్ పేరుతో ఈ రోజు కూడా కండక్ట్ చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సునీల్. ఇక విశాఖపట్నంలో కూడా ప్రస్తుతం మాక్ డ్రిల్స్ ప్రారంభమయ్యాయి. 3 చోట్ల విశాఖపట్నంలో మాక్ డ్రిల్స్ అనేవి స్టార్ట్ అయిన నేపథ్యంలో అక్కడ ఎలా నిర్వహిస్తున్నారు దానికి సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి విక్రమ్ సిద్ధంగా ఉన్నారు. విక్రమ్, ప్రస్తుతం మాక్ డ్రిల్స్ ప్రారంభమయ్యాయా? కొద్దిసేపటి క్రితమే విశాఖపట్నంలో మాక్ డ్రైవ్ అనేది ప్రారంభమైంది. ప్రస్తుతం విశాఖ వంటంలో ఉన్నటువంటి క్వీన్ మేరీ స్కూల్ వద్ద ఈ మాక్ డ్రిల్ అనేది కొనసాగుతూ ఉంది. ఏదైనా సరే ఒక భవంతి వద్ద అగ్ని ప్రమాదం లేదా ఏదైనా ప్రమాదం సంభవించిన సమయంలో రెస్క్యూ ఆపరేషన్ ఏ విధంగా చేపట్టాలనే దానికి సంబంధించి ప్రస్తుతం ఈ డ్రిల్లో చూపిస్తూ ఉన్నారు. మనం చూడవచ్చు అక్కడ రెస్క్యూ ఆపరేషన్లో ఏదైతే భవంతులు ఎవరైనా సరే చిక్కుకొని ప్రమాదానికి గురైతే వాళ్ళని రక్షించి ఏ విధంగా సైనిక సిబ్బంది లేదా భద్రతా బలగాలు ఏ విధంగా వాళ్ళని తీసుకువచ్చి వైద్య చికిత్స లేదంటే సురక్షిత ప్రాంతాలకు వాళ్ళని ఏ విధంగా తరలిస్తారనే దానికి సంబంధించి ప్రస్తుతం ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూ ఉంది. ఏదైతే దీని ఆపరేషన్కి సంబంధించి ఇటు ఫైర్ సిబ్బందితో పాటుగా కూడా సాధారణ పోలీసులు, అదేవిధంగా మరికొన్ని పౌర సమాజానికి సంబంధించిన ప్రతినిధులు అంతా కలిసి ఈ ఆపరేషన్ నిర్వహిస్తూ ఉన్నారు. 1 టౌన్ వద్ద ఉన్నటువంటి ఈ భవనంలో ఏదైనా విపత్కర పరిస్థితులు సంభవించిన ప్రమాదం లేదంటే ఏదైనా శత్రు దేశాల నుంచి యుద్ధం జరిగిన సందర్భంలో, ఏదైనా దాడి జరిగిన సందర్భంలోనైనా సరే ఒక భవంతిలో కనుక క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉంటే ఎలా రక్షిస్తారనేది కూడా ప్రత్యక్షంగా ఈ డ్రిల్ ద్వారా మనకి చూపిస్తూ ఉన్నారు. చూసినప్పుడు క్షతగాతులను ఒక అతన్ని ఏదైతే బిల్డింగ్ నుంచి తీసుకువచ్చి ఆ కింద స్ట్రెచ్చర్ వద్ద వేశారు. స్ట్రెచ్చర్ వద్ద ఎలా వేయాలి, ఆ తర్వాత వాళ్ళని ప్రాథమిక చికిత్స కోసం ఏ విధంగా తరలించడానికి సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ ఈ బృందాలన్నీ కూడా ఏ విధంగా శ్రమిస్తున్నాయి అంతా కూడా క్షుణ్ణంగా వివరించేలాగా చేస్తూ ఉన్నారు. వైద్య సిబ్బంది, అదేవిధంగా మరికొంతమంది సిబ్బంది అంతా కూడా ఇక్కడ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టడానికి సంబంధించి అవగాహన కల్పిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఇప్పటికే ఒక వ్యక్తిని సురక్షితంగా కూడా తరలించిన పరిస్థితిని మనం చూసాం. ఇప్పుడు తాజాగా కూడా మరో వ్యక్తిని ఈ తాళ్లకు కట్టి ఏ విధంగా రక్షించడానికి సంబంధించి ప్రయత్నం చేస్తున్నారో సిబ్బంది, ఫైర్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అంతా కూడా అది కూడా క్షుణ్ణంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా వాళ్ళని కాపాడడానికి చేస్తున్న ప్రయత్నాన్ని కూడా చూస్తున్నాం. ఇక్కడ ఈ ఫైర్ సిబ్బంది ఆ బిల్డింగ్ నుంచి తీసుకువచ్చిన కిందకి దించిన తర్వాత ఏదైతే గాయపడినా లేదా ప్రమాదానికి గురైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించడానికి, అదేవిధంగా వెంటనే కూడా అవసరమైతే ప్రాథమిక చికిత్సను అందించడానికి సంబంధించి ఈ రెస్క్యూ ఆపరేషన్లో వివరిస్తూ ఉన్నారు. ఒకవేళ ప్రాథమిక చికిత్స అందించడానికి సంబంధించి ఏదైతే సిపిఆర్ చేయాల్సి ఉంటుందా లేకపోతే మరొక రకమైన ఏ రకమైన వైద్యం అందించాలనే దానికి సంబంధించి కూడా తక్షణమే వైద్యులు అందుబాటులో ఉండి ఏ విధంగా చికిత్సను అందిస్తారు, లేదంటే కొన ఊపిరితో ప్రాణాలతో ఉన్నట్టయితే కనుక అత్యవసర వైద్య చికిత్సను ఏ విధంగా అందిస్తారు అనే దానికి సంబంధించి క్షుణ్ణంగా అందరికీ అర్థమయ్యేలాగా ఇక్కడ ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. విక్రమ్, ఏదైనా దాడి జరిగినప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ ఎలా చేసుకోవాలి, వాళ్ళు ఎలా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి, తలదాచుకోవాలి అనే విషయాలకు సంబంధించి ఎటువంటి అవగాహన కల్పిస్తున్నారు? అంటే విశాఖపట్నం డేంజర్ జోన్ 2లో ప్రస్తుతం అయితే ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఎక్కువగా విశాఖపట్నంలో గగనతలం నుంచి లేదంటే సముద్ర మార్గం గురించి దాడులు జరిగే అవకాశం ఉందని భద్రతా బలగాలు అంచనా వేస్తూ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినాయి. అయితే ఈ నేపథ్యంలో గగనతలంలో దాడులు జరిగిన సమయంలో ఎలా అప్రమత్తం కావాలి, లేదా సముద్ర మార్గం నుంచి ఏదైనా శత్రు దేశాల నుంచి దాడులు జరిగినప్పుడు
జరిగినప్పుడు ఏ విధంగా అప్రమత్తం కావాలి అనే దానికి సంబంధించి చాలా స్పష్టమైనటువంటి వివరాలతో కూడినటువంటి ఈ మాక్ డ్రిల్ను ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇందులో ఒకవేళ గగనతలం నుంచి ఏదైనా సరే దాడి జరిగిన సందర్భంలో ఆ సమయంలో పెద్ద ఎత్తున సైన్యానికి సంబంధించి ఒక సైరన్ మోగిస్తూ ఉంటారు. ఆ సైరన్ మోగించిన సమయంలో ప్రజలంతా కూడా దాక్కోవడం, ఇంట్లో లైట్లు ఆర్పివేయడం, అంతేవిధంగా మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ విక్రమ్. ఆపరేషన్ అభ్యాస్ ప్రారంభమైంది. 259 చోట్ల దేశవ్యాప్తంగా ఈ మాక్ డ్రిల్స్ నిర్వహించడం అనేది జరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో మాక్ డ్రిల్స్ ప్రారంభమయ్యాయి. డీటెయిల్స్ మా ప్రతినిధి ఢిల్లీ ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, अच्छा प्रयास है और जरूरी है आजकल के हालात में मॉक ड्रिल जो है हमारी तैयारी और प्रिपेयर। దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఆపరేషన్ అభ్యాస్ పేరుతో దేశవ్యాప్తంగా 259 చోట్ల మాక్ డ్రిల్స్ అనేవి ప్రస్తుతం కొనసాగుతున్నాయి. సైరన్ మోగిన వెంటనే ప్రతి ఒక్కరూ ఏ విధంగా అప్రమత్తం అవ్వాలి, ప్రజలు వారిని వారు ఎలా సురక్షితంగా ఉండేందుకు ఎక్కడ తలదాచుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలకు సంబంధించి ఒకవైపు అవగాహన కల్పిస్తూనే ఏదైనా విపత్తు జరిగినప్పుడు, లేదంటే బాంబు దాడి జరిగినప్పుడు, అటాక్ జరిగినప్పుడు యుద్ధ సమయంలో వారిని ఎలా కాపాడాలి అనే అంశాలకు సంబంధించి హై రైజ్డ్ అపార్ట్మెంట్స్ ఉంటాయి. అటువంటి ప్లేసెస్లో ఏదైనా దాడి జరిగినప్పుడు వాళ్ళని సురక్షితంగా ఎట్లా బయటకు తీసుకురావాలి అనే విషయాలకు సంబంధించి ఒక పక్క ఫైర్ సిబ్బంది కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, మెడికల్ డిపార్ట్మెంట్ వారందరూ కూడా ఎలా సిద్ధంగా ఉంటారు అనే వాటిపై మాక్ డ్రిల్ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి గోపీకృష్ణ అందిస్తారు. గోపీకృష్ణ. ధనలక్ష్మి, ఇప్పుడు ప్రస్తుతం మనం ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో ఉన్నామని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ యొక్క భవనంలో ఏదైతే ఇప్పటి వరకు కూడా జరిగిన ఈ యొక్క భవనంలోనే డ్రిల్స్ జరిగింది. అయితే ఎక్కడ అయితే పైన బహుళ అంతస్తుల్లో కూడా చిక్కుకుపోయిన వారిని కూడా సురక్షితంగా కిందికి ఏ విధంగా తీసుకురావాలి అన్న దానిపైన ప్రస్తుతం ఢిల్లీ ఫైర్ సర్వీస్ వాళ్ళు అయితే ఈ యొక్క మాక్ డ్రిల్ చేసి చూపిస్తున్న పరిస్థితి ఉంది. మొదట ఈ కార్యాలయంలో ఉన్న ఉద్యోగులందరినీ కూడా ఖాళీ చేయించారు. అంటే ఒకేసారి కూడా విపత్తు కలిగితే వాళ్ళందరినీ కూడా సురక్షితంగా వాళ్ళను ప్రాణాలను రక్షించే దిశగా ప్రస్తుతం మాక్ డ్రిల్ అయితే ఇక్కడ జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఉన్న వ్యక్తులందరినీ కూడా మొదట ఏదైతే బేస్మెంట్ పార్కింగ్ ఉందో ఆ పార్కింగ్ లోకి ఉన్న ఉద్యోగులందరినీ కూడా పంపివేయడం జరిగింది. అక్కడి నుంచి ఎవరైనా పరిగెత్తే సమయంలో కావచ్చు, ఆందోళన చెంది కొంత పానిక్ అయిన సిచ్యువేషన్ లో స్పృహ తప్పి కోల్పోతే వాళ్ళందరినీ కూడా తీయడం జరిగింది. మరొక వైపు ఇక్కడ మనము ఫైర్ కు సంబంధించి కూడా చూడొచ్చు. ఏదైనా మంటలు తలెత్తితే వెంటనే ఆర్పే విధంగా ఫైర్ ఇంజన్స్ కూడా సిద్ధం చేశారు. ఫస్ట్ వాటర్ గన్స్ తోటైతే నీళ్లను కొడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఆ విజువల్స్ మనం పూర్తిగా చూడొచ్చు. అదే విధంగా ఎక్కడైతే బిల్డింగ్ కు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆపరేషన్ అభ్యాస్ లో భాగంగా మాక్ డ్రిల్స్ ప్రారంభమయ్యాయి. 259 చోట్ల ఆపరేషన్ అభ్యాస్ పేరుతో స్టార్ట్ చేసిన మాక్ డ్రిల్స్ కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాము. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు, అలాగే ఫైర్ సిబ్బంది అంతా కూడా ఈ మాక్ డ్రిల్స్ లో పాల్గొంటున్నారు. ప్రజలకి అవగాహన కల్పిస్తున్నారు. వారిని దాడుల సమయంలో ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినా కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళని కిందకి సేఫ్ గా తీసుకురావాలి, అలాగే వారిని ఎలా హాస్పిటల్స్ కి తరలించాలి అనే అంశానికి సంబంధించిన మాక్ డ్రిల్స్ అన్ని కూడా ప్రస్తుతం కొనసాగుతున్నాయి. మొత్తం ఇండియా వ్యాప్తంగా కూడా 259 చోట్ల ప్రస్తుతం సైరన్లు మోగటం జరిగింది. మనం హైదరాబాద్ లో చూస్తే 4 ప్రాంతాల్లో ప్రస్తుతం మాక్ డ్రిల్స్ కొనసాగుతున్నాయి. ఇక విశాఖలో 3 ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ అనేవి కొనసాగుతున్నాయి. ఒక ప్రాంతంలో ఇప్పటికే మనం చూసాము, సికింద్రాబాద్ లో హై రైజ్ అపార్ట్మెంట్ లో నుండి ఒక ఏదైనా జరిగినప్పుడు వారిని ఎట్లా కిందకి తీసుకురావాలి, అలాగే ఏ విధంగా వారిని బయటకు తీసుకొచ్చిన తర్వాత స్ట్రెచర్ మీద నుండి హాస్పిటల్కి తరలించాలి అనే అంశానికి సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు, అలాగే ఫైర్ సిబ్బంది వాళ్ళంతా కూడా చూపిస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఏదైనా దాడి జరిగినప్పుడు ప్రజలు కూడా భయపడకుండా వాళ్ళని వాళ్ళు సురక్షితంగా ఎలా కాపాడుకోవాలి, ఎక్కడి నుండి ఎలా బయటకు వెళ్ళాలి అనే అంశానికి సంబంధించి కూడా చూపిస్తున్నారు.
युवा संदेश फायर एक्स्टिंग्विशरच्या माध्यमातून आग विझवण्याचा या ठिकाणी దేశవ్యాప్తంగా ఆపరేషన్ అభ్యాస్ మాక్ డ్రిల్ ఘనంగా జరుగుతుందని చెప్పవచ్చు. సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్పల్లిలో ఆపరేషన్ అభ్యాస్ మాక్ డ్రిల్ అనేది కొద్దిసేపు స్టార్ట్ కావడండి. మనం చూడొచ్చు ఒక బ్లాస్ట్ జరిగింది. ఆ బ్లాస్ట్ లో చాలా మంది ప్రజలు తీవ్ర గాయాలు కావడండి. వారిని క్షేమంగా రెస్క్యూ చేసి అటు డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, మరోవైపు సంబంధించినటువంటి లోకల్ పోలీసులు, ల్యాండ్ పోలీసులు, ఎమర్జెన్సీ మెడికల్ టీం వారిని ఏ రకంగా రెస్క్యూ చేసి కాపాడుతుందో, ఏ రకంగా వారిని క్షేమంగా హాస్పిటల్ కి తరలిస్తున్నారో అనే దానిపై కూడా పూర్తిగా కులంకషంగా వివరించే ప్రయత్నం అటు అధికారులు చేస్తున్నారు. ఇక ఎమర్జెన్సీ టీమ్స్ కూడా చేరుకున్నాయి, ఎన్సీసీ సిబ్బంది చేరుకున్నారు. వారందరినీ కూడా క్షేమంగా అంటే అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వ్యక్తులని బ్లాస్ట్ జరిగినప్పుడు వారు ఏ రకంగా తమ ప్రాణాలను కాపాడుకోవాలి, ఏ రకంగా వారు క్షేమంగా హాస్పిటల్ తరలించాలి అనే దానిపై కూడా పూర్తిగా అవగాహన కల్పిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే అంబులెన్స్లు చేరుకున్నాయి, చాలా మెడికల్ ఎమర్జెన్సీ టీం చేరుకున్నాయి. మనం చూడొచ్చు ఎన్సీసీ క్యాండిడేట్ ఎన్సీసీ సిబ్బంది ఇక్కడ చేరుకున్నారు. అంటే ఒక బ్లాస్ట్ జరిగినప్పుడు వారిని ఏ రకంగా రెస్క్యూ చేయాలి, ఏ రకంగా వారిని క్షేమంగా తీసుకువెళ్లాలనే దానిపై కూడా పూర్తిగా అంటే న్యాచురల్ గా అంటే ఒక సంఘటన జరిగినప్పుడు ఏ రకంగా జరుగుతుందో అదే తరహాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడ. ఆ ఇన్సిడెంట్ లో చాలా మంది బ్లాస్ట్ లో చాలా మంది గాయపడ్డారు, చాలా మందికి దెబ్బలు తాకాయి, చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక వారందరినీ కూడా హాస్పిటల్ తరలిస్తున్నారు. ఇక్కడ నుంచి మెడికల్ ఎమర్జెన్సీ టీం కూడా చేరుకున్నాయి. మరోవైపు పూర్తిగా ఈ యొక్క ఏరియాని మొత్తం కూడా పూర్తిగా పోలీసులు అదేవిధంగా ఆర్మీ సిబ్బంది ఆక్యుపై చేయడం జరిగింది, తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. వారిని అంబులెన్స్లు ఎమర్జెన్సీ టీమ్స్ కూడా వారిని క్షేమంగా హాస్పిటల్కి తరలిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం ఇక్కడ మనం చూడవచ్చు. మొత్తం నార్త్ జోన్ డీసీపీ నేతృత్వంలో మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ రెవెన్యూ అధికారులు, మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది వీరందరూ కూడా సమన్వయంతో డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎన్సీసీ క్యాడర్ వీరందరూ కూడా చేరుకొని ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఒక విపత్కరమైన సంఘటన జరిగినప్పుడు, ఒక బ్లాస్ట్ జరిగినప్పుడు ఏ రకంగా వారిని క్షేమంగా ఇక్కడ నుంచి హాస్పిటల్ తరలించాలి, ఏ రకంగా ప్రజలని క్షేమంగా తమ ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతోనే ఈరోజు దేశవ్యాప్తంగా ఆపరేషన్ అభ్యాస్ పేరుతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ రోజు జరిగినటువంటి దాడి తర్వాత పాకిస్తాన్ భారతదేశం మధ్య ఖచ్చితంగా యుద్ధం అనివార్యమైనటువంటి సంకేతాలు బలంగా వినబడుతున్నటువంటి నేపథ్యంలో భారతదేశంలోని ప్రజలు ఏ రకంగా అప్రమత్తంగా ఉండాలి, ఏ రకంగా వారిని సేవ్ చేయాలి, ఏ రకంగా వారిని రక్షించాలనే దానిపై కూడా కులంకషంగా ప్రజలందరూ కూడా తెలియజేసేందుకే ఈ రోజు ఆపరేషన్ అభ్యాస్ పేరుతో ఈ రోజు మాక్ డ్రిల్ ని కండక్ట్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనం కూడా చూడొచ్చు. ప్రస్తుతం మనమైతే వెస్ట్ మారేడ్పల్లిలో అధికారులు 4 గంటల ప్రాంతంలో ఒక సైరన్ ఇచ్చారు. ఆ సైరన్ తర్వాత ఒక్కసారిగా బ్లాస్ట్ జరిగింది. ఆ బ్లాస్ట్ తర్వాత మనం చూడొచ్చు చిన్న పెద్ద ఇంట్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్లలో ఉండేటువంటి వ్యక్తులు, ఎందుకంటే హైదరాబాద్ నగరంలో మొత్తం 4 చోట్ల ఈ యొక్క మాక్ డ్రిల్ కండక్ట్ చేస్తున్నారు. నాచారం, వెస్ట్ మారేడ్పల్లితో పాటు గోల్కొండ, చంపాపేట ప్రాంతంలో ఈ యొక్క మాక్ డ్రిల్ కండక్ట్ చేస్తున్నారు. ఎక్కువగా హైదరాబాద్ లో అపార్ట్మెంట్స్ ఉంటాయి. అపార్ట్మెంట్ లో వేలాది మంది ఫ్యామిలీస్ ఇందులో నివసిస్తూ ఉంటారు కాబట్టి అపార్ట్మెంట్ కల్చర్ ఎక్కువగా హైదరాబాద్ నగరంలో ఉంటుంది. కాబట్టి ఒక్కసారిగా అపార్ట్మెంట్ లో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే, బ్లాస్ట్ జరిగినప్పుడు, అదేవిధంగా ఏదైనా ఉగ్రవాదులు అటాక్ చేసినప్పుడు వారు ఏ రకంగా వారిని క్షేమంగా బయటకు తీసుకురావాలి, ఏ రకంగా రెస్క్యూ చేయాలి, ఓవైపు వారికి సంబంధించిన అటాక్ జరిగినప్పుడు పొగతో వారు చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ పొగతో వాళ్ళు కొట్టుకుంటున్న వారికి ఏ రకంగా క్షేమంగా వారిని బయటకు తీసుకురావాలనే దానిపై కూడా పూర్తిగా ఈ మాక్ డ్రిల్ ద్వారా వివరించే ప్రయత్నం చేస్తుంది. న్యాచురల్ గా ఏ రకంగా జరుగుతుందో అదే తరహాలో ఈ రోజు మనం చూడుతున్నటువంటి ఈ మాక్ డ్రిల్ ద్వారా అదే తరహాలో అక్కడ ఎగ్జాక్ట్ గా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏ రకంగా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఆ పరిస్థితి మొత్తం కూడా కులంకషంగా కళ్లకు కట్టినట్టు కూడా వివరించే ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నారు. మనం చూడొచ్చు ఇదే తరహాలో దేశవ్యాప్తంగా 259 ప్లేసెస్ లో ఈ యొక్క మాక్ డ్రిల్ ఆపరేషన్ అభ్యాస్ పేరుతో మాక్ డ్రిల్ ని కండక్ట్ చేస్తున్నారు. ఇందులో చాలా మంది అధికారులు పార్టిసిపేట్ చేస్తున్నారు. స్వచ్ఛందంగా ప్రజలు కూడా ముందుకు వచ్చారు. ఎందుకంటే ఈ రోజు జరిగినటువంటి దాడి మొత్తం యావత్ భారతదేశం మొత్తం కూడా పూర్తిగా ప్రశంసిస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది అమాయక ప్రజలు 359 మంది ప్రజలు అమాయక ప్రజలు చనిపోయినట్టు ఇప్పటికే అధికారులు గుర్తించారు. గతంలో దిల్సుఖ్నగర్ బ్లాస్ట్ కావచ్చు, ఇటీవల పహల్గామ్లో జరిగినటువంటి దాడిలో దాదాపు 28 మంది చనిపోయినటువంటి పరిస్థితి నేపథ్యంలో అమాయక ప్రజలు ప్రాణాలు బలికొట్టినటువంటి ఉగ్రవాదుల నేపథ్యంలోనే ఈరోజు భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పేరుతో ఈరోజు ఉగ్రవాద స్థావరాలపై అటాక్
అటాక్ చేసింది. ఇందులో భాగంగానే పాకిస్తాన్ లో తలదాచుకున్నటువంటి ఉగ్రవాద స్థావరాలు మొత్తం 9 ప్లేసెస్ లో మొత్తం అటాక్ చేసి దాదాపు చాలా మంది ఉగ్రవాదుల్ని మట్టి కల్పించింది. ఇందులో భాగంగానే పాకిస్తాన్ భారతదేశం మధ్య ఏ క్షణంలోనైనా యుద్ధం జరుగుతుందనేటువంటి సంకేతాలు బలంగా వినపడుతున్న నేపథ్యంలో భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా పూర్తిగా అప్రమత్తం చేసేందుకే కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఆపరేషన్ అభ్యాస్ పేరుతో ఒక ఈవెంట్ ని కండక్ట్ చేసింది. మొత్తం ఇందులో భాగంగానే ప్రజలని రక్షించాలి, తమకు తాము ఏ రకంగా రక్షించుకోబడాలి, ఏ రకంగా రక్షించుకోవాలి, మరోవైపు ఉగ్రవాద అటాక్ జరిగినప్పుడు, దాడి జరిగినప్పుడు, బ్లాస్ట్ జరిగినప్పుడు ఏ రకంగా వారిని క్షేమంగా రెస్క్యూ చేసి కాపాడాలనే అంశాలన్నిటిపై కూడా కులంకషంగా వివరించే ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నారు. ఇందులో భాగంగానే అటు ఫైర్ సిబ్బంది కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, డిఆర్ఎఫ్ టీమ్స్ కావచ్చు, మరోవైపు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, రెవెన్యూ శాఖ కావచ్చు, ఈ అందరు అధికారులు కూడా ఫైర్ సిబ్బంది వీరందరు అధికారులు కూడా పూర్తిగా ఈ యొక్క ఆపరేషన్ అభ్యాస్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మనం చూడొచ్చు అంబులెన్స్ లో వారిని క్షేమంగా, అంటే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు వారు దెబ్బలు తాగిన నేపథ్యంలో వారిని ఏ రకంగా హాస్పిటల్కి క్షేమంగా రెస్క్యూ చేసి తీసుకువెళ్ళాలి, అక్కడ ట్రాఫిక్ ని ఏ రకంగా క్లియరెన్స్ చేయాలి, ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ ని ఏ రకంగా ఆక్యుపై చేసి వాటన్నిటి కూడా జోన్ గా, అంటే ఒక కంటెంప్ట్ జోన్ గా తీసుకొని వారిని ఏ రకంగా వారిని రెస్క్యూ చేయాలనే అంశాలన్నిటి కూడా కూలంకషంగా ఈ యొక్క ఆపరేషన్ అభ్యాస్ పేరుతో అధికారులు వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే ఇక రానున్నటువంటి రోజుల్లో ఇలాంటి పరిణామాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సంకేతాలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు కేవలం ఈ ఒక్క రోజు మాత్రమే కాకుండా ప్రతిరోజు కూడా ప్రజలందరూ కూడా అలర్ట్ గా ఉండాలనే సంకేతాలు ఈరోజు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ కూడా ఇచ్చిన పరిస్థితి మనం చూడొచ్చు. మొత్తం ఆపరేషన్ అభ్యాస్ మాత్రము స్టార్ట్ కావడం జరిగింది. మొత్తం దేశవ్యాప్తంగా 259 ప్లేసెస్ లో ఈ యొక్క ఆపరేషన్ అభ్యాస్ అనే కార్యక్రమం అయితే కంటిన్యూ కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే సికింద్రాబాద్ లో మాత్రం ఇంకా ఆపరేషన్ అభ్యాస్ మాక్ డ్రిల్ అనేది ఇంకా జరుగుతూనే ఉంది. ఇందులో చాలా మంది గాయపడ్డారు, చాలా మంది చికిత్స పొందుతారు. అంటే ఈ ఒక ఇన్సిడెంట్ జరిగితే ఏ రకంగా ఉంటుందో అనే దాని అంశాలన్నిటి కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత ఇలాంటి మాక్ డ్రిల్ ని కండక్ట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే సికింద్రాబాద్ లో మొత్తం 4, అంటే హైదరాబాద్ లో 4 ప్లేసెస్ లో నిర్వహిస్తున్నారు కాబట్టి ఆ 4 ప్లేసెస్ లో సికింద్రాబాద్ మారేపల్లి మనం చూస్తున్నాం 10 టీవీ స్క్రీన్ మీద మన కెమెరామెన్ మన పృథ్వీ చూపిస్తున్నటువంటి విజువల్స్ ఒకసారి చూసినట్లయితే మొత్తం చాలా మంది ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. డీసీపీ నేతృత్వంలో, మరోవైపు లాండ్ ఆర్డర్ పోలీసులు, ఫైర్ సిబ్బంది, డిఆర్ఎఫ్ బృందాలు, ఎన్డీఆర్ బృందాలు, లోకల్ గా ఉన్నటువంటి ప్రజలు కూడా వారికి మద్దతుగా వారందరూ కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రజలందరూ కూడా ఏ రకంగా అప్రమత్తంగా ఉండాలి, ఏ రకంగా అలర్ట్ గా ఉండాలి, ఏ రకంగా వారందరూ కూడా ఉగ్రవాద ముఖాలని తిప్పికొట్టాలి, ఏ రకంగా వారిని రెస్క్యూ చేసి క్షేమంగా కాపాడాలి, ఇలాంటి అంశాలన్నిటిపై కూడా ఈ మాక్ డ్రిల్ ద్వారా పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతము అధికారులకు దిశానిర్దేశం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా సంఘీభావం తెలిపింది. సంబంధించినటువంటి ఇన్సిడెంట్స్ సంబంధించిన విషయంలో పాల్గామాలు జరిగినటువంటి ఇన్సిడెంట్ కావచ్చు, ఈ రోజు జరిగినటువంటి దాడికి సంబంధించిన విషయంలో కూడా పూర్తిగా భారత ప్రభుత్వానికి మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి మద్దతుగా తెలియజేసింది. ఇందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర ఉన్నతాధికారులతో అటు డీజీపీతో పాటు, మరోవైపు ఇంటెలిజెన్స్ అధికారులతో పాటు, మరోవైపు రెవెన్యూ శాఖ అధికారులు, కలెక్టర్లతో కూడా పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేయండి. ప్రస్తుతం అయితే ఇంకా మాక్ డ్రిల్ మాత్రం కంటిన్యూ కొనసాగుతూనే ఉంది. ఒక సైరన్ ఇచ్చారు 4 గంటలకు సమయంలో, ఒక సైరన్ ఇచ్చారు. సైరన్ తర్వాత మాక్ డ్రిల్ అనేది కార్యక్రమం అయితే కంటిన్యూ కొనసాగిస్తూనే ఉన్నారు. వెస్ట్ మారేడ్పల్లిలో మాత్రం ఇంకా మాక్ డ్రిల్ అనేది కంటిన్యూగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం డీసీపీ, నార్త్ జోన్ డీసీపీ నేతృత్వంలో ప్రస్తుతం అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం సంబంధించినటువంటి విషయంలో ప్రస్తుతం అయితే అధికారులు మాత్రం పూర్తిగా అందరికీ అలర్ట్ చేయండి. ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏ రకంగా అప్రమత్తంగా ఉండాలి, ఏ రకంగా వారిని క్షేమంగా రెస్క్యూ చేసి కాపాడాలనే అన్ని అంశాలపై కూడా ఈరోజు పూర్తిగా అటు మాక్ డ్రిల్ ద్వారా వివరించే ప్రయత్నం అటు అధికారులు చేస్తున్నారు. ప్రస్తుతం డీసీపీ మనం చూస్తున్నటువంటి నార్త్ జోన్ డీసీపీ నేతృత్వంలో ఈ యొక్క మాక్ డ్రిల్ ని ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. చాలా మంది, అంటే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏ రకంగా వారు గాయాలవుతారు, ఏ రకంగా ఎవరెవరు చనిపోయారు, ఆ రిపోర్ట్ సైతం సేకరిస్తారు. ఆ రిపోర్ట్ అన్ని కూడా తీసుకుంటారు. ఆ మెడికల్ టీమ్స్ ఏ రకంగా వచ్చాయి, ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు, ఏ రకంగా వీరందరూ వచ్చారు, ఈ అన్ని అంశాలపై కూడా పూర్తిగా అధికారులు అందరూ కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. మెడికల్ ఎమర్జెన్సీ టీమ్స్ వచ్చిన దృశ్యాలు కావచ్చు, మరోవైపు వారికి ఫస్ట్ ఎయిడ్ చేస్తున్న దృశ్యాలు కావచ్చు, ఇవన్నీ అంశాలన్నిటిపై
కూడా పూర్తిగా ఈ మాక్ డ్రిల్ ద్వారా వివరించే ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇంకా మాక్ డ్రిల్ అనే కార్యక్రమం కంటిన్యూ కొనసాగుతూనే ఉంది. ఈ మాక్ డ్రిల్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఈ మాక్ డ్రిల్ కంటిన్యూ కొనసాగుతుంది. 3 గంటల 4 గంటల నిమిషాల వరకు అంటే ఈ మాక్ డ్రిల్ కంటిన్యూ కొనసాగుతుంది. కాబట్టి ఈ మాక్ డ్రిల్ తర్వాత సంబంధించిన ఎంతమందికి ఇన్సిడెంట్ అంటే ఒక ఇన్సిడెంట్ జరిగితే ఎంతమంది గాయాలయ్యి ఎంతమందికి ప్రాణాలు కోల్పోయారు, ఏ రకంగా ఇన్సిడెంట్ అని వీటన్నిటి అంశాలపై కూడా అధికారులు ఒక ప్రకటన కూడా వివరించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే మాక్ డ్రిల్ అయితే కంటిన్యూ కొనసాగుతుంది. హైదరాబాద్ లో 4 ప్లేసెస్ లో మనం చూస్తున్నటువంటి 4 ప్లేసెస్ లో ఈ మాక్ డ్రిల్ కొనసాగుతుంది. అంబులెన్స్లు ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అంబులెన్స్లు ఏ రకంగా వస్తాయి, ఏ రకంగా రెస్క్యూ చేసి కాపాడినటువంటి వారందరూ కూడా అంబులెన్స్ లో హాస్పిటల్కి ఏ రకంగా తరలిస్తారు, ఏ రకంగా వారి క్షేమంగా ఇక్కడ నుంచి వారి ప్రాణాలు కాపాడేందుకు అధికారులు ఏ రకంగా చర్యలు తీసుకుంటారు, ఇలాంటి అన్ని అంశాలపై కూడా పూర్తిగా అధికారులు కులంకషంగా వివరించే ప్రయత్నం ఈ మాక్ డ్రిల్ ద్వారా చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఈ మాక్ డ్రిల్లో అంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు చాలా మంది అంటే స్వచ్ఛందంగా పార్టిసిపేట్ చేసేవారు. ఎన్సీసీ క్యాడర్ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అదేవిధంగా కొంతమంది సోషల్ టీమ్స్ కావచ్చు. ప్రస్తుతం అయితే వీరందరూ మాక్ డ్రిల్ అనేది ఇంకా కంటిన్యూ కొనసాగుతుంది. ప్రస్తుతం మాక్ డ్రిల్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత దీనికి సంబంధించిన వివరాలు కూడా పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఆపరేషన్ అభ్యాస్ పేరుతో 259 చోట్ల ఏకకాలంలో మాక్ డ్రిల్స్ అనేవి కొనసాగుతున్నాయి. మనం విజువల్స్ లో చూస్తున్నాం. హైదరాబాద్, విశాఖపట్నం, ఢిల్లీ, సికింద్రాబాద్ లో మాక్ డ్రిల్స్ ఎలా కంటిన్యూ అవుతున్నాయి అనేది, అలాగే ప్రజల్ని ఏ విధంగా సురక్షితంగా బయటకు తీసుకురావాలి, లేదా గాయపడ్డ వాళ్ళని ఎలా సురక్షిత ప్రాంతాలకు తరలించాలి, హాస్పిటల్స్కి ఎలా తీసుకువెళ్ళాలి, అంబులెన్స్ ని ఎలా సన్నద్ధం చేయాలి, ఇలాంటి వాటన్నింటికి సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ని ప్రజలకి అవగాహన కల్పిస్తూ అక్కడ మాక్ డ్రిల్స్ అనేవి కంటిన్యూ అవుతున్నాయి. అయితే హైదరాబాద్ లో మనం చూసాం ఇప్పటి వరకు బ్లాస్ట్ జరిగినప్పుడు ఏ విధంగా వారిని ఒక అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళని ఎలా రెస్క్యూ చేయాలి, లేదంటే పైనుండే వాళ్ళని ఎట్లా కిందకి తీసుకురావాలి, లేదా ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు లోపల నుండి వాళ్ళని ఏ రకంగా పొగలో నుండి బయటకు తీసుకురావాలి, వాళ్ళని స్ట్రెచర్ మీద నుండి ఎలా హాస్పిటల్కి తరలించాలి, అలాగే అంబులెన్స్ కి వే ఇవ్వటం, అలాంటి విషయాలకు సంబంధించి కూడా ప్రతిదీ కూలంకషంగా అక్కడ అవగాహన కల్పించేందుకు మాక్ డ్రిల్స్ అనేవి కంటిన్యూ అవుతున్న పరిస్థితి. ఇక ఢిల్లీలో ప్రస్తుతం మాక్ డ్రిల్ కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో ఒక డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ధనలక్ష్మి, ఏదైతే ప్రస్తుతం ఎన్డీఎంసీ బిల్డింగ్ వద్ద ఈ రోజు ఢిల్లీలో మాక్ డ్రిల్స్ అయితే జరుగుతున్నాయి. అయితే కార్యాలయంలో పనిచేస్తున్న సమయంలో ఒక్కసారిగా విపత్తు వస్తే ఏ విధంగా తమని తాము రక్షించుకోవాలనేది కూడా ప్రస్తుతం ఇక్కడ మాక్ డ్రిల్స్ చూపించడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఎన్డీఎంసీకి సంబంధించిన బిల్డింగ్ లోనే ఉన్న ఉద్యోగులందరినీ కూడా ఒకసారిగా కాకుండా ఫ్లోర్ వైజ్ గా అందరినీ కూడా కిందికి వెళ్లి బేస్మెంట్ లో తలదాచుకోవాల్సిందిగా కూడా కోరడం జరిగింది. అయితే ఎవరైనా ఈ యొక్క వాళ్ళని వాళ్ళు రక్షించుకునే క్రమంలో పెనుగులాట కావచ్చు, తొక్కిసలాట కూడా జరిగి స్పృహ కోల్పోతే వాళ్ళను వెంటనే తీసుకువెళ్ళడానికి కూడా కొంత ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అధికారులు ఏ విధంగా స్పందిస్తారు, మనం చేయాల్సిన విధులు ఏంటి అన్న దానిపైన ప్రస్తుతం ఇక్కడ మాక్ డ్రిల్స్ అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ బిల్డింగ్ ఉద్యోగులంతా కూడా ఒక్కసారిగా పానిక్ అవ్వకుండా ఒకరొకరుగా కిందికి వెళ్లి సైరన్ మోగిన వెంటనే బేస్మెంట్ లోకి వెళ్లిపోయిన పరిస్థితి ఉంది. దాన్నే బంకర్లుగా యూజ్ చేసుకోవాలని కూడా అధికారులు చెప్పారు. అయితే ఇంకా ఎవరైనా ఉన్న నేపథ్యంలో అంటే బిల్డింగ్ పైన దాడి జరిగింది అని అధికారులకు కూడా సమాచారం వచ్చిన వెంటనే ఇక్కడ ఫైర్ సిబ్బంది, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్, డిఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా ఇక్కడికి చేరుకుంటాయి. కాబట్టి వాళ్ళందరి సహకారంతో సురక్షితంగా బయట ఎలా పడాలన్న దానిపైన ప్రస్తుతం ఇక్కడ మాక్ డ్రిల్ చేయడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ కు సంబంధించిన కొన్ని పరికరాలు, అదేవిధంగా ఫైర్ సంబంధించిన 2 ఫైర్ ఇంజన్స్ కూడా రావడం జరిగింది. మెడికల్ అసిస్టెంట్స్ కు సంబంధించి కూడా ఎవరైనా స్పృహ తప్పి పడిపోతే వాళ్ళను వెంటనే స్పృహలోకి వచ్చే విధంగా అవసరమైన మెడిసిన్స్ అన్నింటినీ కూడా సిద్ధంగా ఉంచారు. అయితే ఒకవైపు అధికారులు చేయాల్సింది ఏమేమి చేస్తారో అది చూపే ప్రయత్నం చేశారు. రెండో వైపు ఉద్యోగులంతా కూడా పానిక్ అవ్వకుండా తమని తాము రక్షించుకోవడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలన్న దానిపైన కొంత అవగాహన అయితే కల్పించడం జరిగింది. అయితే బిల్డింగ్ లో చిక్కుకున్న వారిని కూడా ఏదైతే ఫైర్ ఇంజన్ ద్వారా, క్రేన్ ద్వారా సురక్షితంగా కిందికి కూడా దించడం జరిగింది. పొగలో చిక్కుకుపోయి స్పృహ తప్పిపోతే వెంటనే వారికి ఆక్సిజన్ అందే విధంగా కొన్ని చర్యలు చేపట్టడం జరిగింది. అయితే ఏదైతే కార్యాలయం కింద ఉన్న 2 ఫ్లోర్లకు సంబంధించిన పార్కింగ్ ఉందో దాన్నే ప్రస్తుతం బంకర్లుగా అధికారులు చూపించడం జరిగింది. అందులో తలదాచుకోవాల్సిందిగా కూడా వాళ్ళందరినీ కూడా ఒకరొకరిని కూడా కిందికి పంపిస్తూ సురక్షితంగా వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవాల్సిందిగా కూడా సూచించడం జరిగింది. అయితే మాక్ డ్రిల్స్ ప్రధాన ఉద్దేశం కూడా తమని తాము రక్షించుకోవడమే. కాబట్టి దీంట్లో ఒక బిల్డింగ్ కి సంబంధించిన విపత్తు
జరిగిన వెంటనే ఎటువంటి చర్యలు చేపట్టాలి, అధికారులు ఎలాంటి సహాయ సహకారాలు మనకు అందిస్తారు, మనము స్వీయంగా ఎటువంటి సురక్షితంగా మనం ప్రాణాలతోటి బయటికి వెళ్ళాలి అన్న దానిపైన కూడా ఈ యొక్క మాక్ డ్రిల్స్ ఉపయోగపడే విధంగా ఇక్కడ డెమో అయితే చేసి చూపించడం జరిగింది. బిల్డింగ్ లో ఉన్న వాళ్ళందరినీ ఒకరినొకరిని కిందికి పంపడము, అదేవిధంగా వైద్య పరికరాలను అన్నింటినీ కూడా సిద్ధంగా ఉంచడము, అంబులెన్స్ ని సిద్ధంగా ఉంచడము, ఏదైనా మంటలు వ్యాప్తి చెందుతూ ఉంటే ఆర్పే విధంగా ఇమ్మీడియట్ గా ఫైర్ ఇంజన్లను కూడా అందుబాటులో ఉంచడం, వీటన్నిటిని కూడా చేస్తూ ప్రజల్లో కొంత అవగాహన కల్పించారు. ఎక్కడి నుంచి కూడా వాళ్ళు వెళ్లిపోకుండా వాళ్ళను వాళ్ళు రక్షించుకునే విధంగా అయితే పూర్తిగా సహాయ సహకారాలు అందే విధంగా ప్రభుత్వం అయితే ఏ విధంగా స్పందిస్తుంది, మీరు ఏ విధంగా ఉండాలన్న దానిపైన అయితే మాక్ డ్రిల్లో చూపించడం అయితే జరిగింది. ధనలక్ష్మి. గోపి, మనం చూస్తున్నాము ఢిల్లీలో ఆల్మోస్ట్ అన్ని కూడా హై రైజ్ అపార్ట్మెంట్స్ కనిపిస్తూ ఉంటాయి, కిక్కిరిసి ఉంటారు. ఈ నేపథ్యంలో టాప్ ఫ్లోర్ లో ఎక్కడైనా చిక్కుకున్న వాళ్ళని బాంబ్ బ్లాస్ట్ జరిగినా లేదంటే ఫైర్ అంటుకున్నా కూడా వాళ్ళని ఎలా బయటకు తీసుకురావాలి, లేదా వాళ్ళుగా కిందకి ఎట్లా రావాలి, ఎలా రీచ్ అవ్వటం అనే విషయాలకు సంబంధించి ఎటువంటి అవగాహన కల్పించారు? రైట్, ఎవరు కూడా బిల్డింగ్ లో ఏదైనా విపత్తు జరిగిన వెంటనే మొట్టమొదటగా కూడా లిఫ్ట్ ద్వారా ఎవరు కూడా దిగే ప్రయత్నం చేయొద్దు అనేది కూడా చూపించడం జరిగింది. అంటే ఇది సాధారణంగా గృహ సముదాయంలో కావచ్చు, వాణిజ్య సముదాయంలో కావచ్చు, కార్యాలయాల సముదాయంలో కావచ్చు, వీటన్నిటిలో కూడా ఒకే ఒక కామన్ థింగ్ ఏంటి అంటే ఎవరు కూడా లిఫ్ట్లను ఉపయోగించుకోకుండా విపత్తు జరిగిన వెంటనే మెట్ల ద్వారా కిందికి దిగాల్సిందిగా కోరడం జరిగింది. రెండవది, ఎవరికి వారు ప్యానిక్ అవ్వకుండా కొంత జాగ్రత్త పాటిస్తే ప్రతి ఒక్కరు కూడా తొక్కిసలాట లేకుండా ప్రశాంతంగా కిందికి దిగవచ్చు అనేది కూడా సూచించడం జరిగింది. దిగిన వెంటనే వాళ్ళు ఎటు వెళ్ళాలి, ఏం జరగాలి అన్న దానికి కూడా కొంత ఈ యొక్క మాక్ డ్రిల్లో ఉపయోగపడే విధంగా చూపించడం జరిగింది. ఏదైతే అపార్ట్మెంట్స్ కు సంబంధించి కావచ్చు, కార్యాలయాలకు సంబంధించి కావచ్చు, పార్కింగ్ కోసం ఏర్పాటు చేసే సెల్యులార్స్ లో దాచుకోవాల్సిందిగా కూడా చెప్పడం జరిగింది. అంటే ఏదైనా బంకర్స్ లాంటివి, అంటే ఏదైనా పెద్ద ఎత్తున ఉండే సురక్షితమైన ప్రాంతము, అదేవిధంగా భూమి లోపల ఉండే విధంగా ఉండే వాటిని ఎంచుకోవడం చేయాలనేది కూడా చెప్పడం జరిగింది. అయితే ఇటు ఈ అపార్ట్మెంట్స్ లో కానీ ఇంకా ఆఫీసెస్ లో కానీ ప్యానిక్ అవ్వడం వల్లనే ఎక్కువ ప్రాణ నష్టం జరుగుతుంది. కాబట్టి ప్యానిక్ అవ్వకుండా ప్రతి ఒక్కరు కూడా ఇటు వెంబడే ఏదైతే డిజాస్టర్స్ మేనేజ్మెంట్ కావచ్చు, ఇంకా ఫైర్ సర్వీసెస్ కావచ్చు, పోలీస్ కావచ్చు, అంబులెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఘటన జరిగిన వెంటనే అక్కడికి చేరుకుంటాయి. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందకుండా వైద్య సహాయం అందాల్సిన వాళ్ళను మొట్టమొదటి ప్రాధాన్యతగా కిందికి తరలించడము, ఎవరు కూడా తొక్కిసలాట జరగకుండా ప్రతి ఒక్కరు కూడా స్వీయ నియంత్రణ పాటిస్తూ అపార్ట్మెంట్స్ నుంచి కిందికి వెళ్లిపోయి వాళ్ళ అపార్ట్మెంట్స్ లో ఉండే ఏదైతే సురక్షితంగా ఉండే పార్కింగ్ ప్లేసెస్ లోకి వెళ్లి వాళ్ళను తలదాచుకున్న తర్వాత అక్కడ కొంత పరిస్థితి సద్దుమణిగింది అని తెలిసిన తర్వాతే అందులో నుంచి బయటికి రావాల్సిందిగా అయితే సూచించడం జరిగింది. దానికి సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్స్ కూడా అందుబాటులో ఉంచారు. ఫైర్ సర్వీసెస్ కు సంబంధించి కావచ్చు, అంబులెన్స్ లను సిద్ధంగా ఉంచారు. అదేవిధంగా ఏదైనా బిల్డింగ్స్ కూలిపోవడం వల్ల స్లాబ్స్ అన్ని కూడా ఒకసారిగా ఒకదానిపై ఒకటి పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి స్లాబ్స్ అన్నిటిని కూడా తొలగించడానికి భారీ యంత్రాలను కూడా, అంటే స్లాబ్స్ కట్ చేసే యంత్ర సామాగ్రిని కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉంచుకోవడం జరిగింది. ఎవరైనా మనుషులు అక్కడ చిక్కుకుపోయి ఉంటారేమో శిథిలావస్థితిలో అన్న దానిపైన కూడా వాళ్ళకి సంబంధించిన శునకాలను కూడా. గోపి, ఒక నిమిషం మీరు హోల్డ్ లో ఉండి, ప్రస్తుతం హైదరాబాద్ సిపి సివి ఆనంద్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఎవరైతే వ్యాపార సముదాయాల్లో ఉన్నారో అక్కడ ఉండవలసిందిగా, రోడ్డు పైన వెళ్ళేవారు అవకాశం వస్తే అందుబాటులో ఉంటే అక్కడ దగ్గరలో ఉన్న సెల్లర్స్ కానివ్వండి, బిల్డింగ్స్ కానివ్వండి, దాంట్లోకి వెళ్ళాలని. అదే సమయంలో ఇక్కడ ICCC నుండి మెసేజ్ ఇవ్వడం జరిగింది. 4 ప్రాంతాల్లో దాడులు జరిగినట్టు, మిసైల్ అటాక్ జరిగినట్టు, ఎయిర్ రైడ్ జరిగినట్టు 4 ప్రాంతాల్లో జరిగినట్టు సమాచారం కంట్రోల్ రూమ్స్ ద్వారా అందించడం జరిగింది. అయితే అన్ని డిపార్ట్మెంట్స్ చెందిన అధికారులు వారి రెస్పాన్స్ ఏ విధంగా ఉన్నది అనేది ఈరోజు మాక్ డ్రిల్స్ ద్వారా టెస్ట్ చేయడం జరిగింది. మీకు ముందే తెలియజేశాము. ఆ 4 ప్రాంతాలు గోల్కొండలో నానల్ నగర్, సికింద్రాబాద్లో షెనాయ్ ట్రేడింగ్ సెంటర్ దగ్గర ఆ ప్రాంతం, చంపాపేటలో ఒక ప్రాంతం, ఇంకోటి కంచన్బాగ్లో. ఈ 4 ప్రాంతాల్లో పోలీస్, ట్రాఫిక్ పోలీస్, లా అండ్ ఆర్డర్, మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్, ఫైర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, NDRF, SDRF, రెవెన్యూ, GHMC
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు ఇతర డిపార్ట్మెంట్స్ చెందిన అధికారులు, ఎనర్జీ, ట్రాన్స్కో వారందరూ కూడా ఆ ప్రాంతానికి తరలి వెళ్ళి అక్కడైతే ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వారిని షిఫ్ట్ చేయడం, ఎవరైతే ఈ దాడుల్లో క్షతగాత్రులయ్యారో వారిని అక్కడ నుండి స్ట్రెచర్స్ పైన తరలించడం, ఎక్కడైతే ఫైర్ అంటుకుందో, మంటలు అంటుకున్నాయో అక్కడ ఫైర్ టెండర్స్ ద్వారా ఆ అగ్నిని అక్కడ కంట్రోల్ చేయడం అనేది ఈ అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఈ అంబులెన్సెస్ కానివ్వండి, ఫైర్ టెండర్స్ కానివ్వండి, రావడానికి వెళ్ళడానికి ఏదైతే ట్రాఫిక్ పోలీస్ ద్వారా క్లియరెన్స్ వారు ఇవ్వదలిచిందిగా మేము ముందే చెప్పాము, వారు కూడా ట్రాఫిక్ క్లియరెన్స్ ఇచ్చి వెళ్ళేటప్పుడు కూడా ఈ అంబులెన్స్ కానివ్వండి, ఫైర్ టెండర్స్ కానివ్వండి కూడా వారందరికి ఈ వాహనాలన్నిటికీ కూడా క్లియరెన్స్ ఇచ్చి పంపించడం, లా అండ్ ఆర్డర్ పోలీసు చుట్టుపక్కల ఉండి ప్రజల్ని అదుపు చేయడం, కంట్రోల్ చేయడం అనేది ఈరోజు జరిగింది. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ ద్వారా అక్కడ ఫస్ట్ ఎయిడ్ అందించడం, ఎవరైతే క్షతగాత్రులు అయ్యారో వారిని కాపాడుకోవడం, స్ట్రెచర్స్ పైన షిఫ్ట్ చేయడం ఎన్డీఆర్ఎఫ్ ద్వారా, ఫైర్ డిపార్ట్మెంట్ ద్వారా జరిగింది. సో ఇదంతా కూడా ప్రజల్లో అప్రమత్తత పెంచడానికి ఇదొక సన్నాహక చర్య అనేది అందరికీ తెలియజేస్తున్నాము. దీని గురించి ఎవరు కూడా భయభ్రాంతులు అయ్యే అవసరం ఏమి లేదు. ఇది జస్ట్ ఒక ప్రికాషనరీ మెజరు, ఒక ప్రిపరేటరీ మెజరు, సన్నాహక చర్య. మన ఇటువంటి పరిస్థితులు ఏమైనా ఉత్పన్నమవుతే దాంట్లో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు, ఏజెన్సీస్ ఏ విధంగా రియాక్ట్ అవుతాయి, వారి ప్రిపరేషన్ ఏ విధంగా ఉన్నది అనేది కనుక్కోవడానికి ఈ మాక్ డ్రిల్ మొత్తం దేశవ్యాప్తంగా ఈరోజు చేయడం జరిగింది. చాలా సంవత్సరాల తర్వాత, ముఖ్యంగా చెప్పాలంటే 54 సంవత్సరాల తర్వాత ఈ విధంగా సైరన్స్ మోగించడం, ఇటువంటి మాక్ డ్రిల్ చేయడం అనేది జరుగుతుంది. కనుక తప్పకుండా దీంట్లో లోపాలు ఉంటాయి. మీరు కూడా ఇప్పుడు చూశారు, దాంట్లో లోపాలు ఉన్నాయి కొన్ని. అవన్నీ కూడా మేము మళ్ళీ అందరం కూర్చొని సమీక్షించి ఏ విధంగా దీన్ని ప్రిపరేషన్ ఇంకా మంచిగా చేయొచ్చో, యాక్టివిటీ ఇంకా బాగా చేయొచ్చో అనేది రివ్యూ చేసుకొని వచ్చే రోజుల్లో కూడా ఈ అప్రమత్తత ఏదైతే ఉందో దాన్ని కొనసాగిస్తూ ఏదైతే ప్రిపరేషన్ అవసరమో ఇటువంటి పరిస్థితులకు అది ఇంకా మెరుగుపరిచే విధంగా మేము అన్ని చర్యలు తీసుకుంటామని మీకు అందరికి తెలియజేస్తూ, ఇదంతా ప్రజలకు సందేశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అలర్ట్గా ఉన్నాయి. గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు, అందరి లీవ్స్ కూడా క్యాన్సిల్ చేశారు. అందరు కూడా పూర్తి స్థాయిలో డ్యూటీస్లో ఉన్నారు. ఎందుకంటే మన మిలిటరీ ఏదైతే ఉందో వారికి పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా సపోర్ట్గా సివిల్ అడ్మినిస్ట్రేషన్ ఉండాలని ఒక ఉద్దేశంతో ఈ చర్యలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. సో ఎవరు కూడా ఏది కూడా ఆలోచించే అవసరం లేదు, భయభ్రాంతులకు గురయ్యే అవసరం లేదు. అందరు కూడా అలర్ట్గా ఉంటే కూడా సరిపోతుందని తెలియజేస్తూ, పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అందరు కూడా పత్రికల ద్వారా, టీవీల ద్వారా, సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటారు. ఫేక్ న్యూస్ ఏదొచ్చినా